ఇప్పుడే వచ్చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా. కొంచెం సేపు బయటికి వెళ్ళాము, తినేసి పడుకోవాలా. రేపు బయలుదేరుతానేమో. మండే క్లాసెస్ ఉన్నాయి, దానికోసం మళ్ళీ అటెండెన్స్ తక్కువ అవుతుంది, దానికోసమే చూద్దాం. రేపు 2-3 అలా బయలుదేరుతాం మధ్యాహ్నం. వచ్చాయి దీంట్లో అంతా చీమలు ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే, చైన్ స్ప్రే ఉంటుంది కదా, చైన్ స్ప్రేని కొడితే మీకు కూడా ఎప్పుడు చీమలు అట్లా ఏమైనా వస్తే ఈ చైన్ స్ప్రే ఉంటుంది కదా, చైన్ స్ప్రే కొట్టేయండి. ఒక 10 minutesలో అంతా క్లియర్ అయిపోతుంది. సరే, బయటికి వెళ్ళేసి తినేసి రేపటికి రెడీ అయిపోతాం. గుడ్ మార్నింగ్ గైస్. నిన్నైతే నాకు నైట్ వేరే కాటేజ్ ఇచ్చారు. యాక్చువల్లీ బుక్ చేసిన కాటేజే కదా, సో కాటేజ్ ఇచ్చారు. కాటేజ్ అయితే బాగుంది. ప్రజెంట్ అయితే నేను బైక్ దగ్గరకు వచ్చా. ప్రజెంట్ అయితే నేను జకూజీకి వెళ్తున్నా. వెళ్ళి అక్కడ కొంచెం బాత్ చేసేసి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఓకే గైస్, సీ యూ. ఇదే అనమాట పొద్దున్న ఏదో మన బ్రేక్ఫాస్ట్. తినేసి వెళ్ళిపోవచ్చు. తినేసి బయటికి వెళ్దాం మనం. బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే ఈరోజు ఇంకా బయలుదేరుతాం అనమాట. నేను రాత్రి అయితే బాగా స్లీప్ పట్టింది, 12 hours బాగా నిద్రపోయినా అనమాట. మీకు మార్నింగ్ చూపించా కదా మొత్తం ఏం చేశాను ఈరోజు. ఇప్పుడు ఏదన్నా మ్యాప్స్ డౌన్లోడ్ చేసే రోజు. సో అయితే వెళ్ళి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేసి రూమ్కి వచ్చి లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోవడమే. రిసార్ట్ అయితే మాత్రం బాగుందన్నమాట. రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రూమ్ చాలా బాగా నచ్చింది నాకు. మెయిన్ నిన్న ఎవరితో రాత్రి సంగీత్ కూడా జరిగింది. సో అని నేను రాత్రి నిద్రపోయినా. ఈరోజు మళ్ళీ అయితే మనం సేమ్ నిన్న పోయినాం కదా, మాణిక్యధార, తర్వాత బాబా బుడాన్గిరి, తర్వాత అదే జార్జీ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్తున్నాం. కాకపోతే ఈరోజు నేను మొత్తం రైడింగ్ గేర్ వేసుకున్నాను. నా ఫొటోస్ తీసుకున్నా. మళ్ళీ ఒకసారి పోయి రావాలనిపిస్తుంది. ఇదే లాస్ట్ కదా, ఇప్పుడు అయిపోతాను. ఇంకా రూమ్కి వచ్చేసి ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరుతా బెంగళూరుకి. మళ్ళీ రేపు నాకు కాలేజ్ ఉంది. మెయిన్ అసలు అటెండెన్స్ లేదు. ఇప్పుడైతే చెక్ పోస్ట్ కూడా క్రాస్ చేసేసినాము. ఇంకా సేమ్ రూట్. ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టుంది నిన్నతో కంపేర్ చేస్తే. అందుకే నేను 2 కల్లా రిటర్న్ అవుదాము బెంగళూరుకి. 2 కల్లా స్టార్ట్ అయిపోదామని చూస్తాను. ఏమో మరి చూడాలి. అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు. బ్యూటీ, దిస్ ఈజ్ బ్యూటీ. This is the beauty. Yeah. Oh, wow. So you came all the way from there?
No, I stay in Bangalore too. You are in Bangalore. Yeah. Happy riding. You're my sweetheart, open up. This is the beauty. This is the beauty which lies here. దీనికోసం వర్త్, దీనికోసం వచ్చింది. హౌ బ్యూటిఫుల్ ఈజ్ కర్ణాటక. దిస్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ ఈజ్ కర్ణాటక. ఇంకా స్టార్ట్ అవుదాం. ఎక్కువసేపు వీడియో అంటే ఇంకా ఈట ఉండిపోతాను. పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. వర్షం పడేటట్టుంది. నిన్న కూడా అట్లే ఉండింది, కాకపోతే నిన్నేం వర్షం పడలా. ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసాం అనుకోండి. వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ రోడ్స్ అనమాట. డెడ్లియెస్ట్ అంటే చాలా డెడ్లియెస్ట్. కార్నర్స్ చాలా షార్ప్గా బెండ్ అవుతాయి. సో ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి ఈ రోడ్డు మీద. నా మైక్ది డెడ్ క్యాట్ పోయిందనమాట. కొత్త డెడ్ క్యాట్ తీసుకోవాలా. అందుకే కొంచెం విండ్ నాయిసెస్ అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. మాట్లాడాలంటే వైజాగ్ క్లోజ్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ బెంగళూరుకి వెళ్తాను, ఒక డెడ్ క్యాట్ తీసుకోవాలా. వచ్చేసాం, ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా we are back again. నేను వచ్చాం కదా, సేమ్ అదే ప్లేస్. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి. నిజంగా చిక్మంగళూరు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నాకు ఇక్కడే సెటిల్ అయిపోయే ఆప్షన్ వస్తుంది. నీటే సెటిల్ అయిపోతా ప్రశాంతంగా. అది కూడా ఫ్రెండ్స్తో వస్తే ఇలా ఉండేది కాదు. ఆ వైబ్ వేరు. సోలోగా వస్తే ఆ వైబ్ వేరు. నేను నా కంపెనీని తర్వాత నా బైక్ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తాను. బెటర్ దాన్ ఫ్రెండ్స్తో వచ్చిన దానికన్నా. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మీటింగ్ న్యూ పీపుల్, ట్రావెలింగ్ అలాంగ్. అలా ఆ కొండపైకి వచ్చి వాటర్ అడిగినా, వాటర్ లేదన్నారు. కూల్ డ్రింక్ ఒకటి ఉంటే ఇంకా కూల్ డ్రింక్ తాగినా. అది వాటర్ 120 లీటర్స్ బాటిల్ తీసుకోవాలంట. పెద్ద బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకోవాలంట. అది మా వల్ల అవుతుంది కదా. తీసుకున్నా కానీ ఎక్కడ పెట్టుకున్నారో తెలీదు. 120 బాటిల్స్, 120 లీటర్స్ కాదు, 30 లీటర్స్ బాటిల్ తీసుకోవాలంట. అది మన వల్ల అయ్యే పని కాదని
ఒక లెమన్ సోడా వేసి ఒక చిక్కిలం తిని ఒక 10-20 minutes టైం స్పెండ్ చేశాను అనమాట. సాంగ్స్ వినుకుంటూ బాగుంది ఫీల్. లవ్డ్ దట్ ఫీల్. I'm loving this. ఇట్లా చెప్పాలి కూడా అర్థం కావడం లేదు ఆ ఫీలింగ్. ఇలా ట్రావెల్ చేస్తుంటే వెనకలు ఎవరు ఉండరు, ఫ్రంట్ ఎవరు ఉండరు, ఓన్లీ యువర్ బైక్ అండ్ స్ట్రేంజర్ కార్, స్ట్రేంజర్ బైక్స్, అంతే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అది ఇట్లాంటి రోడ్స్లలో అయితే ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఐఎమ్ లవింగ్ చిక్మంగళూరు. థ్యాంక్స్ టు సునీల్ బ్రో. ఆ బ్రో సజెస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్స్తో మ్యాంగ్లూర్ ప్లాన్ ఉంది. మ్యాంగ్లూరు ధర్మస్థల అది క్యాన్సిల్ చేసుకొని మరి సింగిల్గా ఇక్కడికి వచ్చా. బ్రో చెప్పాడని. సో ఫార్ లవింగ్ దిస్. ఇక్కడ చూసారా, ఇక్కడ మాత్రమే సన్లైట్ ఉంది, ఇక్కడికి పోతే సన్లైట్ లేదు. Everyone should have stories like this. Traveling alone, traveling somewhere you don't know. నేను ఇక్కడికే వద్దాం అనుకున్నా, కాకపోతే నేను అదేదో షూట్ జరుగుతుంది, అందుకు డిస్టర్బ్ చేద్దాం ఎందుకని రాలేదు. ఇప్పుడు ఎవరు లేరు అనమాట, నేను ఒక్కనే. So I can enjoy myself here. Crocodiles ఉండవుగా, ఉండవులే. ఇక్కడ దారిలో వెళ్తుంటే మధ్యలో ఒక స్పాట్ కనబడింది అనమాట. అక్కడ వెల్లు ఉంది కదా, ఆ వెల్లు నుంచి వచ్చాయనుకుంటే వాటర్ అంతా. ఇక్కడైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నిన్న ఇక్కడ క్రౌడెడ్ ఉంది, ఇప్పుడు ఎవరు లేరు. సో అందుకే వచ్చాదు. అక్కడ ఉంది మన బైక్. బ్యూటీ. ఇదే అనమాట అది. పాప ఇప్పుడు ఎంగిరికి వెళ్తాక అది. ఇది ఇంకో సైడ్ అనమాట. Clouds are beautiful today. అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక 1 hourలో నేను రూమ్కి వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోతా. అంటే ఇక్కడికి చిక్మంగళూరు ట్రిప్ క్లోజ్. బ్యాక్ టు బేసిక్ లైఫ్. రేపు ల్యాబ్ ఉంది, రికార్డ్ రాసుకోవాలా. తొందరగా రూమ్ పోయి రికార్డ్ రాసుకొని పడుకుంటే సెట్. నేనైతే
నేను ఎంత బిజీ అంటే ఈ చిక్మంగళూరుకి వచ్చి ఇట్లా కొండల్లో తిరుగుతా రేపు రికార్డు గురించి ఆలోచిస్తున్నా. వావ్. Just a minute with person. Oh. ఇంత గురించి సాంగ్ వస్తుంది. ఎక్కడ అనుకుంటున్నారు? ఇక్కడే ఇదే సాంగ్. మా ఫోన్ కొండల్లో ఇట్లా పెట్టుకొని పోదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. If you're wondering what I am listening, this is what I am listening. అయిపోయిందన్నమాట. వచ్చేసినాము. కిందికి కూడా రీచ్ అయిపోయినాము. ఇంకొక 5 minutesలో రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళి ఫోన్ ఛార్జ్ పెట్టుకొని ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోతాం. సడన్గా గాలి పెరిగిపోయింది. వర్షం పడతాయి. నేను ఖచ్చితంగా బయలుదేరాలా. చూద్దాం. ఆగి వర్షం కొంచెం గంట సేపు ఆగితే తగ్గిపోతే వెళ్ళిపోదాం. ఇక్కడికి కూడా వచ్చేసాను నేను. కళలు తీసాయి కళలు చదివి వేచింది చూడి. వచ్చేసాం మన రిసార్ట్కి. ఇక్కడ తారు ఎక్సలెంట్గా ఉంది. మోడిఫైడ్.
ఇచ్చేసాం, పోయి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇంకా అయిపోయింది, స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి.